రాష్ట్రాల్లో సంక్రాంతి శోభ మొదలైంది. తెల్లవారుజాము నుంచే తమ ఇళ్ల ముందు భోగి మంటలు వేసి చిన్న పెద్ద అనే తేడా లేకుండా సందడి చేస్తున్న పరిస్థితులు మనం ఏబిఎన్ స్క్రీన్ మీద చూస్తున్నాం. విజయవాడలో ఇక భోగి పండుగను ఏ విధంగా సెలబ్రేట్ చేసుకున్నారో వివరించేందుకు మా ప్రతినిధి లీలా లైవ్ ద్వారా సిద్ధంగా ఉన్నారు. ఓవర్ టు యు లీలా. థ్యాంక్ యూ శంకరి. ముందుగా ఏబిఎన్ ప్రేక్షకులందరికీ కూడా భోగి శుభాకాంక్షలు. అయితే ప్రతి ఒక్క యావత్ ప్రపంచం అంతా భోగిని ఎంతో సంతోషంగా వైభవపేతంగా కొనసాగిస్తున్నారు. కానీ అంగన్వాడీలు నిరావధకంగా 34 రోజుల పాటు సమ్మెను కొనసాగిస్తున్నారు. అయితే అంగన్వాడీ ఈ రోజు జీవో నెంబర్ 2 కాగితాలని రోడ్డు మీదే భోగి మంటల్లో దగ్నం చేస్తూ అయితే భోగిలోనే ఈ జీవో నెంబర్ 2ని దగ్నం చేసి వారి న్యాయమైన సమస్యలను ప్రభుత్వం పరిష్కరించలేనంత వరకు ఇలాగే సంక్రాంతి పండుగను కూడా రోడ్డు మీద జరుపుకుంటామంటూ కూడా వారు ఆవేదన వ్యక్తం పరుస్తున్నారు. అయితే నిన్న చర్చలకు పిలిపించారు. ప్రభుత్వం చర్చలు కూడా విఫలమయ్యాయి. దీంతో వీరు ఈ రోజు రోడ్ల మీదే ఈ రోజు భోగి మంటల్ని వేసుకొని సంక్రాంతి వేడుకల్ని రోడ్డు మీదే జరుపుకుంటూ ఈ జీవో నెంబర్ 2 పేపర్లను కూడా దగ్నం చేసినటువంటి పరిస్థితి అయితే ఉంది. అయితే మనతో మాట్లాడడానికి ఇక్కడ మనతో సుబ్రావమ్మ గారు ఉన్నారు. ఆవిడతో అడిగి మరింత సమాచారం తెలుసుకుందాం. మేడం చెప్పండి, నిన్న చర్చలకు పిలిపించారు కదా, అసలు ఏం జరిగింది, ఏమన్నారు, ప్రభుత్వ వైఖరి ఎలా ఉంది? మీడియా మిత్రులకి, పోరాట వీరులైన అంగన్వాడీ అక్క చెల్లెమ్మలకి, కార్మిక వర్గానికి, మొత్తం ప్రజానీకానికి శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాం. అంగన్వాడీ మహిళలు 34 రోజుల నుండి ఈ రోజుకి వీధుల్లోనే ఉన్నారు, టెంటుల్లోనే కొనసాగుతూ ఉన్నారు. పండుగలు కూడా ఈరోజు టెంటుల్లోనే కొనసాగించాల్సిన పరిస్థితి రాష్ట్ర ప్రభుత్వం కల్పించింది. దీన్ని నిరసనగా ఈరోజు అంగన్వాడీలు అడుగుతున్నది ఏం గొంతెమ్మ కోరికలు కాదు. అంగన్వాడీలకి ఇస్తున్న వేతనాలు సరిపోవట్లేదు. వర్కర్లకి 7,000, హెల్పర్లకి 7,000, వర్కర్లకి 11,500 ఇస్తున్నారు. ఇది సరిపోక ధరలు పెరుగుతున్నాయి, వేతనాలు పెంచాలి అని చెప్పేసి ఆందోళన జరుగుతూ ఉంది. ఇప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం ఎంత బాధ్యతారాహిత్యంగా ఉంది అంటే 6 సార్లు అంగన్వాడీ తోటి యూనియన్ తోటి చర్చలు జరిపారు. కనీసం మొదటి చర్చల్లోనే అంగన్వాడీల వేతనాల గురించి స్పష్టం చేయండి అని చెప్పేసి అడిగాం. మొదటి చర్చలు కాదు కదా, 6వసారి చర్చల్లో కూడా అంగన్వాడీ వేతనాలకు సంబంధించి నిర్దిష్టమైన హామీ లేదు. అందుకనే ఈరోజు పండుగ కూడా టెంటుల్లోనే జరపాలని చెప్పేసి నిర్ణయించుకున్నాం. పైపెచ్చు ఈరోజు చర్చల్లో బొత్స సత్యనారాయణ గారు మాట్లాడతారు. మేము ఒక పద్ధతి పెట్టుకున్నాం, 5 సంవత్సరాలకు ఒకసారి మాత్రమే ఏ ఉద్యోగస్తులకైనా వేతనాలు పెంచుతాము అని చెప్పేసి చెప్తున్నారు. మేము అడుగుతా ఉన్నాం, ఈరోజు 5 సంవత్సరాలకు ఒకసారి మాత్రమే మేము ధరలు పెంచుతామని చెప్పేసి ఎందుకు నిబంధనలు పెట్టుకోవట్లేదు అని చెప్పేసి అడుగుతా ఉన్నాం. నువ్వు ధరలు పెంచేటప్పుడు మాత్రం ఒక్కొక్కసారి నెలకి 3 సార్లు ఆర్టీసీ ఛార్జీలు పెంచుతావు, కరెంటు ఛార్జీలు పెంచుతావు, గ్యాస్ ధరలు పెంచుతావు, ఈరోజు నిత్యావసర సరుకుల ధరలు పెంచుతావు, కానీ వేతనాలు మాత్రం మేము పెంచమని చెప్తే ఇదా నీ ప్రభుత్వానికి బాధ్యత అని చెప్పేసి మేము అడుగుతా ఉన్నాం. అంతేకాదు, ఇంకొక దుర్మార్గం ఏమిటంటే ఈరోజు 5 సంవత్సరాలకు ఒకసారి ప్రభుత్వ ఉద్యోగులకు వేతనాలు పెంచుతా ఉన్నారు. మరి అంగన్వాడీలు కూడా ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించండి, ప్రభుత్వ ఉద్యోగులకు ఇస్తున్న సౌకర్యాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ ఇవ్వండి. కనీసం మొన్న 22లో పిఆర్సీలో 23% అంగన్వాడీలకి ప్రభుత్వ ఉద్యోగులకు వేతనాలు పెంచారు. మరి ఆ కనీసం మేము అడిగాం, పోనీ 22లో అంగన్వాడీ ప్రభుత్వ ఉద్యోగులకి ఏదైతే పిఆర్సీలో వేతనాలు పెంచారో అదైనా అంగన్వాడీలకు అమలు చేయండి అని చెప్పేసి అడిగాం. దాన్ని కూడా హామీ ఇవ్వటానికి రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా లేదు. వారి పరిస్థితుల్లోనే ఈరోజు రాష్ట్రంలో ఉన్న 1,00,000 మంది అంగన్వాడీలు సంక్రాంతి సంబరాలు కూడా టెంటుల్లోనే జరుగుతూ ఉన్నాయి. విజయవాడలో కాదు, రాష్ట్రం అంతా ఇదే పరిస్థితి. మేము ఇప్పటిదాకా రాత్రి పగలు ఇక్కడే కూర్చున్నాం, ఇక్కడే తిన్నాం, ఇక్కడే పండుకుంటా ఉన్నాం. ఈ 3 రోజుల వరకు ఉదయం 10 గంటల నుండి మధ్యాహ్నం 3 గంటల దాకా మా టెంట్ శిబిరాలు కొనసాగుతాయి. ప్రభుత్వం సంక్రాంతి లోపు అంగన్వాడీ అక్క చెల్లెమ్మలకు తీపి కబురు చెప్పాలి అని చెప్పేసి కోరుతున్నాం. నిర్దిష్టమైన హామీ వేతనాల మీద ప్రకటన చేయాలి అని చెప్పేసి ముఖ్యమంత్రి గారిని కోరుకుంటున్నాం. ప్రభుత్వం కన్నా స్పందించకపోతే సంక్రాంతి తర్వాత నిరవధిక దీక్షలకు కూడా అంగన్వాడీలు సిద్ధమవుతా ఉన్నారు. పోరాటాన్ని మరింత ఉధృతం చేస్తామని చెప్పేసి కూడా ఈ సందర్భంగా ఈ ప్రభుత్వాన్ని హెచ్చరిస్తా ఉన్నాం. సుబ్రహ్మ, ఏపీ అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి. చెప్పండి మేడం, ఏ రకంగా చూస్తారు? ప్రభుత్వ వైఖరిని ఏ రకంగా చూడాలంటారు? గత 34 రోజులుగా వినూత్న రీతిలో వినూత్నంగా కూడా ప్రభుత్వానికి మీ నిరసనలు తెలియజేస్తూనే ఉన్నారు. నిన్న చర్చలకు పిలిపించారు. గత ఈ 34 రోజుల్లో కూడా 6 సార్లు చర్చలకు పిలిపించారు. ఒక్కసారి కూడా ప్రభుత్వం కూడా అంగన్వాడీల పట్ల ఎప్పుడు కూడా సానుకూలంగా స్పందించాల. ప్రభుత్వ వైఖరిని ఏ రకంగా చూడాలంటారు? ఈరోజు ప్రభుత్వం బాగా మొండిగా వైఖరి అవలంబిస్తుంది.
అంగన్వాడీలు విలాసవంతమైన జీవితాలు గడపడం కోసం జీతం పెంచమని అడగట్లేదు. వాళ్ళ కుటుంబాలు పోషణ కోసం ఈరోజు విద్య వైద్యం చాలా భారం అయిపోయింది. పిల్లల్ని చదివించుకోవాలి, నిత్యావసర సరుకులు ధరలన్నీ పెరిగిపోయాయి. మరి నువ్వు 5 సంవత్సరాలకు ఒకసారి వేతనాలు పెంచుతానని చెప్తున్నావు. 5 సంవత్సరాల దాకా నువ్వు ధరలు పెంచకండి అని అంటే దాన్ని మేమెలా అమలు చేస్తాం, మేము దాన్ని ఎలా అరికట్టగలము అని అడుగుతున్నారు. ఈ రోజు మాకు వేతనం సరిపోవట్లేదనే కదా రోడ్డు మీద 34 రోజులుగా అంగన్వాడీలు రోడ్ల మీదే కూర్చున్నారు అని అంటే క్రిస్టమస్ వెళ్ళిపోయింది, జనవరి 1 వెళ్ళిపోయింది, భోగి పండుగ వెళ్ళిపోతుంది, రేపు సంక్రాంతి వెళ్ళిపోతుంది. ఇలా ఈ పండుగలన్నీ కూడా ఇవి రాష్ట్ర వ్యాప్తంగా కుటుంబ సభ్యులతో కలిపి చేసుకోవాల్సిన పండుగలు ఇవి. అయితే ఈరోజు నేను జగన్ అన్నని కుటుంబానికి పెద్ద అని చెప్పి కుటుంబం పెద్ద ఏం చేశాడంటే అక్క చెల్లెళ్ళని నడి రోడ్డు పాలు చేశాడు, విచ్ఛిన్నం చేశాడు. ఎక్కడైనా కుటుంబ సభ్యులతో చేసుకోవాల్సిన పండుగలన్నీ కూడా రాత్రులు పగలు టెంట్లలోనే చేసుకునే పరిస్థితి. అయినా కూడా అంగన్వాడీలు పట్టుదలగా దీక్షగా మొదటి రోజు ఎంత పట్టుదలగా ఉన్నారో ఈ రోజు కూడా అంత పట్టుదలగా 34 రోజులైనా కూడా అంత పట్టుదలగా మా సమస్య పరిష్కారం అవ్వాలి, మాకు వేతనాలు పెంచాలి అనే దాని మీద ఈ రోజు అంగన్వాడీలందరూ కూడా దీక్షగా చేస్తున్నారు ఈ పోరాటం. ఈరోజు రాష్ట్ర ప్రభుత్వము ఎంత దుర్మార్గంగా ఉంది అంటే డబ్బులు లేవు మా దగ్గర అంటే అదొక లెక్క, కానీ అలా కాకుండా మా దగ్గర డబ్బులున్నాయి కానీ మీకు ఇవ్వము అంటున్నారు. ఎంత దుర్మార్గం అయ్యా! డబ్బులు ఉంచుకొని కూడా మా జీతాలు పెంచలేదు అని అంటే రాష్ట్ర ప్రజలందరూ గమనిస్తున్నారు, రాష్ట్రం మొత్తం చూస్తున్నారు. ప్రతి ఒక్కరు కూడా అంగన్వాడీ సమస్య ఏమవుతుంది అనేది రాష్ట్రం మొత్తం కూడా ఉత్కంఠంగా ఎదురు చూస్తున్నారు. ఇప్పటికైనా సరే రాష్ట్ర ప్రభుత్వం స్పందించాలి, యూనియన్ లీడర్లను పిలవాలి, చర్చలు జరపాలి, సమస్యను సానుకూలంగా స్పందించాలి అని లేని పక్షంలో మీరు ఎటువంటి కార్యాచరణ ఉండబోతుంది అంటే మీరందరూ కూడా 1,06,000 మంది ఉన్నారు, మీరందరూ ఒకే చోటకి వచ్చి ఏమైనా కార్యాచరణ ఏమైనా ప్రకటించబోతున్నారు మేడం? ఎలాంటి కార్యాచరణ ఉండబోతుంది? మేము నిన్నటి నుండి రాష్ట్ర ప్రభుత్వం అంగన్వాడీ సమస్యల పరిష్కారం చేయాలని చెప్పేసి 1,000 సంతకాలు పెట్టిస్తున్నాం. మొత్తం గ్రామాన వీధిన అందరూ ప్రజల మద్దతు కూడగట్టడానికి 1,000 సంతకాలు పెడుతున్నాం. ప్రభుత్వం పండగలోపు మా వేతనాలకు సంబంధించి, గ్రాట్యుటీకి సంబంధించి, మినీల జీవో సంబంధించి నిర్దిష్టమైన హామీ ఇవ్వాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ ఉన్నాం. లేని పక్షంలో నిరవధిక దీక్షలు మేము కూర్చోబోతా ఉన్నాం. ప్రభుత్వం కనుక స్పందించకపోతే అవసరమైతే అంగన్వాడీ అక్క చెల్లెమ్మలందరూ జగనన్న దగ్గరే కూర్చొని 1,000 సంతకాలు తీసుకొచ్చి రిప్రజెంటేషన్ విన్నతుల పత్రాలు ఇవ్వాలని చెప్పేసి కూడా అనుకుంటాం. తప్పకుండా మా పోరాటం మరింత ఉధృతం అవుద్దని చెప్పేసి కూడా ఈ సందర్భంగా ఈ ప్రభుత్వాన్ని హెచ్చరిస్తా ఉన్నాం. మేడం మీరు చెప్పండి, అంటే చూశారు సంక్రాంతి పండుగ అందరూ కూడా ఇళ్ల దగ్గర కుటుంబాలతో భర్తలతో పిల్లలతో కలిసి సంతోషంగా చేసుకునే పండుగ. అలాంటిది సన్నాయి మేళాలు, గంగిరెద్దులు, పిండి వంటలు, హరిదాసులు, చక్కగా ఇంటి ముందు గొబ్బెమ్మలు, ముగ్గులు, ఇలాంటి అందమైన వాతావరణంలో సంక్రాంతి జరుగుతూ ఉంటది. అలాంటిది మీకు ఈ రోజు నడి రోడ్డు మీద సంక్రాంతి జరుపుకుంటున్నారు, ఎలా చూడాలంటారు? మేము 34 రోజులుగా మా కుటుంబ సభ్యులను వదిలి ఇంట్లో పిల్లల్ని వాళ్ళందరినీ వదిలి కూడా టెంట్లోనే ఇక్కడ మేము ప్రతిరోజు కార్యక్రమాలన్నీ నిర్వహిస్తున్నాము. అయితే క్రిస్మస్ పండుగ వెళ్ళిపోయింది, అలాగే కొత్త సంవత్సరం కూడా వెళ్ళిపోయింది. ఈ రోజున భోగి పండుగ దేశమంతటా కూడా రాష్ట్రం అంతటా కూడా సుఖ సంతోషాలతో కుటుంబ సభ్యులతో గడుపుకునే పండుగల్ని ఈ రోజున రోడ్డు మీదకి ఇచ్చి అంగన్వాడీల పక్షంగా ఏ మాత్రం కూడా వేతనాలు పెంచకుండా ఈ రోజున రోడ్డు మీదకి ఇచ్చిన ఈ ప్రభుత్వాన్ని ఏమనాలో అర్థం కావట్లేదు. అయితే అయ్యా కనీసం పెరుగుతున్న నిత్యావసర వస్తువుల దృష్ట్యా అయ్యా మాకు కనీసం వేతనం పెంచండి, ఇచ్చే 11,000 చాలతం లేదని చెప్పాము. అయితే చూడొచ్చు ఏ రకంగా ప్రభుత్వ వైఖరి ఉందనేది మనకి క్లియర్ గా కనిపిస్తుంది. అంగన్వాడీలందరూ కూడా వారి ఆవేదన అయితే వ్యక్తపరుస్తున్నారు. అందరూ కూడా కుటుంబ సమేతంగా అందరూ చుట్టాలతో భంధువులతో అలాగే భర్తతో పిల్లలతో చేసుకునే పండగని ఈ రోజు నడి రోడ్డు మీద కూర్చొని చేసుకునే పరిస్థితి అయితే జగన్ తీసుకొచ్చాడు. ఈ పరిస్థితికి కారణమైనటువంటి జగన్మోహన్ రెడ్డిని అయితే మాత్రం ఖచ్చితంగా మాత్రం బుద్ధి చెప్పే పరిస్థితి అయితే ఉంటుంది. బుద్ధి చెప్పి తీరుతామని అయితే మాత్రం అంగన్వాడీలందరూ ముక్తకంఠంగా చెప్తున్నారు. ఇప్పుడే జీవో నెంబర్ 2 కాపీలను కూడా దగ్ధం చేశారు. ఒకవేళ సంక్రాంతి పండగలోపు వాళ్ళ న్యాయమైన డిమాండ్లు పరిష్కరిస్తే సరే, లేని పక్షంలో సమ్మెను